2026లో ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ ఆర్ బీఎస్సీ క్లినికల్ సైకాలజీ ఎవరైతే ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో ఒకే కాలేజ్లో ఈ కోర్స్ అయితే ఉందండి. సో 2026లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఆర్ ఇంటర్మీడియట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అన్ని వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆ కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు హెలెన్ కిల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్. మనకి ఇది కాలేజ్ అండి. సో తెలంగాణలో ఒకే కాలేజ్ ఈ కోర్స్ ఇక్కడనే ఉంది, ఎక్కడ కూడా లేదు. సో హైలీ డిమాండ్ ఉంటుంది ఈ కోర్స్కి. సో మనకు కోర్స్ వచ్చేసి బీఎస్సీ క్లినికల్ సైకాలజీ హానర్స్ కోర్సు. ఇది 4 years డిగ్రీ ప్రోగ్రామ్. సో మనకు అకాడమిక్ ఇయర్ వచ్చేసి యాక్చువల్గా ఇది 2025కి సంబంధించిన అడ్మిషన్, కాకపోతే మనకు 2026 నుంచి మీ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకు 4 years కోర్స్ అండి. ఇది 3 years మీకు క్లాసెస్ ఉంటాయి, 1 year మీకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో హాస్పిటల్స్ కావచ్చు, రిహాబిలిటేషన్ సెంటర్స్లో కావచ్చు, క్లినిక్స్లో కావచ్చు, మీకైతే ఇంటర్న్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 3+1 కంప్లీట్గా 4 years కోర్స్ ఇది. సో ఎలిజిబిలిటీ, సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. వేరే ఇంటర్ గ్రూప్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే డిగ్రీ తర్వాత ఇప్పుడు ఈ కోర్స్ చేద్దాం అనుకున్నా మీరు ఎలిజిబులే. సో బేసిక్ మీకు ఇంటర్మీడియట్ ఉంటే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వేరే కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే వాళ్ళు చూసేది ఓన్లీ ఇంటర్లో బైపీసీ చేస్తారా, ఎంపీసీ చేస్తారా అది మాత్రమే చూస్తారు. అండ్ ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మినిమం 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 450 మార్క్స్ అయితే ఉండాలి. సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. మీ ఇంటర్ మార్క్స్ ఆధారంగానే, మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా మీకైతే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో సెలెక్షన్ కంప్లీట్గా వచ్చేసి మీ ఇంటర్ మార్క్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫీ స్ట్రక్చర్. సో ఫీజు వచ్చేసి ఇయర్లీ 1.2 lakhs అయితే ఉంటుందండి. 1,20,000 మనకు పర్ ఇయర్ ఫీ ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఎలాంటివి ఏముండవు. సో కంప్లీట్గా మీరు అఫోర్డబుల్ నేను చేసుకుంటాను అనుకుంటేనే మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో కంప్లీట్గా సీట్స్ వచ్చేసి కేవలం 20 seats మాత్రమే ఉంటాయి. సో చాలా హైలీ డిమాండ్ కోర్సు, ఎక్కువ సీట్స్ ఉండవు, ఓన్లీ 20 seats మాత్రమే ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళకైతే ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయితే మీకు 2nd year వరకు అయితే హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మీరైతే జాయిన్ అయినా కూడా మీకు 2nd year నుంచి 3rd year నుంచి మీకైతే హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. అంతా ఎవరైతే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారో మీరు ప్రైవేట్ హాస్టల్స్లో అయితే మీరైతే ఉండొచ్చు. సో మెయిన్గా ఎలిజిబిలిటీ అయిపోయింది, డ్యూరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు లాస్ట్ డేట్. సో యాజ్ పర్ అఫీషియల్ డేటా కాలేజ్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనకు 20 January లాస్ట్ డేట్ అండి. సో 20 January లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ 20 January లోపే కాకుండా కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా డిమాండ్ కోర్సు, చాలా మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్డ్ ఉంటుంది. లేకుంటే ఈ పలానా డేట్ లోపు వచ్చిన వాళ్ళే మేము కన్సిడర్ చేస్తామని అంటారు కాబట్టి సో మీరైతే తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. లైక్ సంక్రాంతి కన్నా బిఫోరే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా 20 January లాస్ట్ డేట్. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు కాలేజ్కి రావాలి. కాలేజ్కి వచ్చి మీ 10th, ఇంటర్, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫొటోస్, సో అన్ని అప్ టు ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని మీరైతే జిరాక్స్ సెట్స్, ఒరిజినల్స్ మీరు కాలేజ్కి వెళ్ళి చూపించాలి. చూపించిన తర్వాత మీ మెరిట్, రిజర్వేషన్ ప్రకారంగా మీరు పాస్ అయ్యారు లేదా అవన్నీ చూసి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో కాలేజ్కే వెళ్ళాలి. సో అడ్రస్, సో ఎవరైతే ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి చేద్దాం అనుకుంటున్నారో ఈ కాలేజ్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుందండి. సో అడ్రస్ వచ్చేసి శ్రీ కాలనీ, ఆర్కేపురం, నేరేడ్మెట్ మండల్, సికింద్రాబాద్. సో ఇది మనకు అడ్రస్. సో కాలేజ్ నేమ్ వచ్చేసి హెలెన్ కిల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్. సో ఇందులో బీఎస్సీ కాకుండా వేరే స్పెషల్ బీఎడ్ కావచ్చు, హియరింగ్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఉంటాయి. ఇందులో మనకి ఇంటర్ బేస్ మీద బీఎస్సీ క్లినికల్ సైకాలజీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. సో ఇవి మనకు మెయిన్ మన ఈ కోర్స్ గురించి. ఫీ 1.2 lakhs ఉంటుంది, 20 seats. సో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మీరు అబ్రాడ్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంటుందండి. సో మీరు అబ్రాడ్కి వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసి మనకు రిహాబిలిటేషన్ సెంటర్లో మీకు జాబ్స్ వస్తాయి. హాస్పిటల్స్ కావచ్చు, క్లినిక్స్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. స్పెషల్ స్కూల్స్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఓన్ క్లినిక్గా పెట్టుకోవచ్చు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఆర్ సొంతంగా మీరు క్లినిక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది చాలా మంచి కోర్స్ అండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, సపోజ్ మీకు డాక్టర్ డ్రీమ్ ఉంటే మీకు రాకపోతే ఇలాంటి కోర్సెస్ చేసుకోండి. సో చాలా తక్కువ మంది ఉంటారు, ఒకటే కాలేజ్ ఉంది, సో మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అన్ని కాలేజ్ లాగా నార్మల్ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ అందరూ చేస్తారు. కానీ ఇలా కొద్దిగా స్పెషల్ కోర్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళకు కొద్దిగా హై పేయింగ్ శాలరీస్,
ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే 20 జనవరి లోపే ఆ సంక్రాంతి బిఫోరే మీరైతే ఆ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇచ్చేసేయండి. సో వాళ్ళు మెసేజ్ రూపంలో కావచ్చు, కాల్ రూపంలో మీరు సెలెక్ట్ అయితే మీకైతే అడ్మిషన్ అయితే జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.